అండి ఇప్పుడు మన ప్రామిసరీ నోట్ పూర్తి చేయాలన్నా ఆ, చెక్ పూర్తి చేయాలన్నా మన దగ్గరికి కంప్లైంట్ మన దగ్గరికి వస్తాడు, వచ్చి వివరాలు చెప్తాడు. అతను మనకు కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ ఇవ్వాలంటే ముందు మనం గ్యాదర్ చేయాల్సింది ఏంటంటే కనుక అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు గ్యాదర్ చేయాలి ఫస్ట్. అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ రాసుకుని అమౌంట్ ఎంత, అప్పు ఇచ్చిన తేదీ ఏంటి, వడ్డీ ఎంత, అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క వివరాలు ఏ ఊరు ఏంటి, వీలైతే ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, అప్పు ఇచ్చింది ఎంత, 1,25,000 రూపాయలు. నెలకు వడ్డీ ఎంత, ₹2 వడ్డీ చెప్పిన ₹2,500 అయ్యింది. ఓకే, ఇది ఎప్పుడు ఇచ్చాడు చెక్కు, అప్పు ప్రామిసరీ మీద ఎప్పుడు ఇచ్చారు, 2/7/2024 ఇచ్చారు. అయితే అక్కడి నుండి చెక్ ఎప్పుడు ఇచ్చాడు, 31/5/2025 ఇచ్చాడు. ఇక్కడికి ఏమైందంటే 2/7 నుంచి 31/5కి 11 నెలలు అయింది. 11 నెలలకి వడ్డీ 2,500 నుండి 11 కలిపితే ఓకే 27,500 వడ్డీ అయింది. అసలు ఎంత, 1,25,000 రూపాయలు. మొత్తం 1,52,000 అయింది. 1,52,500కి చెక్ ఇచ్చేసాడు అనుకోండి. దీన్ని ఏమైనా రాసుకోవాలి మనం, రేపు పొద్దున్న ప్లెయిన్ రాసుకున్నప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని రాయాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ 1,10,000కి చెక్ ఇచ్చాడు కాబట్టి దీన్ని పార్ట్ పేమెంట్ అనాలి దీన్ని. ఓకే, ఫుల్ పేమెంట్ అంటే మొత్తం అమౌంట్ అయితే ఫుల్ పేమెంట్ అనాలి, కొంచెంకి ఇచ్చాడు కాబట్టి పార్ట్ పేమెంట్ అనాలి. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 2 విషయాలు ఉన్నాయి. నోట్ 1, పిటిషన్ కాపీ తయారు చేసేటప్పుడు కూడా దానిలో ఫుల్ పేమెంటా లేదా పార్ట్ పేమెంట్ అనే విషయం స్పష్టంగా రాయాలి. ఇది ఎక్కడ రాయాలనేది మీకు నేను చెప్తాను. అలాగే నేను ప్రామిసరీ నోట్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఫిల్ చేయవద్దు, అలాగే క్లయింట్ని కూడా ఎప్పుడు ఫిల్ చేయొద్దని చెప్పండి. ముందు ఒక జెరాక్స్ కాపీ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు మాత్రమే ఒరిజినల్ ఫిల్ చేయండి. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఫిల్ ఎంటీ ప్రామిసరీ నోట్ ఆర్ ప్రో నోట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ తర్వాత టాపిక్ వచ్చేసి దీంట్లోనే పార్ట్ 1లో ఎపిసోడ్ 1 పార్ట్ 1లో సెకండ్ టాపిక్ హౌ టు ఫిల్ ప్రామిసరీ నోట్. ఇక ప్రామిసరీ నోట్ ఫిల్ చేసేటప్పుడు ఇందాక మన క్లాస్లో మనం లాస్ట్ ఒక కొన్ని ఫ్యూ సెకండ్స్ ముందు మనం వేరే టాపిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు వ్యక్తి యొక్క డీటెయిల్స్ తీసుకున్నాం కదా, అప్పుడు అమౌంట్ ఎంత అనుకున్నాం, 1,25,000. ఇది ఒకసారి మీరు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. ఇది అప్పు ఇచ్చిన వ్యక్తి ఇక్కడ రాసాం కదా, 1,25,000 రూపాయలు. అప్పు ఇచ్చిన తేదీ 2/7. అప్పు ఇచ్చిన వ్యక్తి కొండవీటి లక్ష్మణరావు, అప్పు తీసుకున్న వ్యక్తి నంగిన భద్రాచలం. మీరు ఈ పేపర్ కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. మీరు ఇది చూసుకుంటేనే మీకు అది అర్థమవుతుంది మీకు. ఓకేనా, చూడండి దీంట్లో ఏంటంటే అప్పు ఇచ్చింది మొత్తం అమౌంట్ ఎంత, 1,25,000. డేటు అప్పు 1,25,000, డేటు 2/7. ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి పేరు కొండవీటి లక్ష్మణరావు, తండ్రి పేరు రాముడు, నరసాపురం పాగో జిల్లా. ఓకే, మండలం నరసాపురం జిల్లా, పాగో జిల్లా. వ్రాయించి ఇచ్చిన ఇందాక ఇదంతా ఎవరో, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పక్కన చూసుకోండి, ఈ మార్క్ చూసుకోండి. వ్రాయించుకున్నవారు అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి, వ్రాయించి ఇచ్చినవారు, వ్రాయించి ఇచ్చాడు. అదే ఇతనే వ్రాసాడు అనుకోండి, ఈ టాపిక్ వస్తుంది, వ్రాసి ఇచ్చిన వారు వస్తుంది. ఇక్కడ వ్రాయించి ఇచ్చినవారు నంగిని చంద్రయ్య గారి కుమారుడు నంగిని చంద్రయ్య కుమారుడు భద్రాచలం, పాలకొల్లు. ఓకే, పాలకొల్లు, పశ్చిమ జిల్లా. దేని నిమిత్తం ఇచ్చాము, ఇక్కడ చూడు, ఎన్ని నిమిత్తం అనుకోవడం, కుటుంబ ఖర్చులు, చిల్లర బాకీలు, మీ వద్ద అప్పుగా పుచ్చుకున్న రొక్కము. ఓకే, 1,25,000 రూపాయలు. దీని అక్షరాల్లో 1,25,000 రూపాయలు. వడ్డీ ₹2. ఇగో ₹2 మాటలో రాయండి, అయిపోయింది. ఓకేనా, పైకి జరపండి నోట్. నెక్స్ట్, ఎప్పుడు అడిగినా అప్పుడు మీ గ్రామమునకు డాష్ గ్రామం కనుక మీ గ్రామం రాయాలి. అక్కడ మీ గ్రామమునకు పుచ్చుకోగల వాడును డూను అని రాస్తే సరిపోతుంది. గనుక ముట్టినది ఇది నా సమ్మతిని అదే వ్రాసి ఇచ్చిన అనుకోండి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, వ్రాయించి ఇచ్చాడు కాబట్టి వ్రాయించని రాయాలి. వ్రాసి అనగానే ఇక్కడ ఏం చేయాలి, వ్రాసి అని చెప్పేసి మన వ్రాసి అని రాసుకోవాలి. ఇచ్చిన ప్రామిసరీ నోటు. సాక్షులు ఎవరు, కుక్కల ఈశ్వరరావు, ఏ రమేష్, సాకిన దస్తూరి, పి నాగేశ్వరరావు, పాలకొల్లు. ఇతను అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం నంగిన భద్రాచలం. ఇది ప్రామిసరీ నోట్ రాసే విధానం. అయితే నేను షార్ట్కట్లో చెప్పాను. దీనికి ఫుల్ వీడియో కావాలంటే కనుక మన వీడియోస్లో ఉంది,
ప్లేలిస్ట్లో చూసుకోండి, జూనియర్ అడ్వకేట్స్ అన్ని క్లాసెస్ అని ఉంటుంది. ఆ జూనియర్ అడ్వకేట్స్ క్లాస్లో కూడా దీనికి నేను ఎంటైర్ క్లాస్ కూడా చెప్పాను. అక్కడ కూడా మీకు ఏమైనా అర్థం కాకపోతే అక్కడ కూడా చూసుకోండి. ఇది ప్రామిసరీ నోట్ రాసే విధానం. ఎప్పుడు కూడా ప్రామిసరీ నోట్ని డైరెక్ట్గా రాయొద్దు. మీరు రాసినా లేదంటే మీరు మీ క్లయింట్తో రాయించినా రాసినా కూడా ముందు జిరాక్స్ తీసుకోండి. ఇలా నేను జిరాక్స్ తీసుకోండి. దానికన్నా ముందు ఇదిగో ఇలా డీటెయిల్స్ రాసుకోండి. ఇలా ముందు అప్పు ఇచ్చిన వ్యక్తి వివరాలు, అప్పు తీసుకునే వ్యక్తి వివరాలు ఇలా ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఈ స్టెప్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎంతంత అయింది క్యాలిక్యులేషన్, ఈ అమౌంట్ ఎన్ని నెలలు అయింది ఏంటి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. తర్వాత నేను దీని క్యాలిక్యులేషన్ కూడా ఒక మెమో కూడా ఒక క్లాస్ ఉంది, అది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏదో రఫ్గా చెప్పాను కానీ ఇలా కాదు, ఫుల్గా ఒక వీడియో ఉంది, దీనికి ఒక 5 minutes వీడియో ఉంటుంది, అది చెప్తాను. ఇదిగో ఇక్కడ ప్రామిసరీ నోట్, ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఈ ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా తిప్పామనుకోండి, ఇదిగో సెకండ్ పేజ్ అలా ఉంటుంది. సెకండ్ పేజీలో క్రాస్ చేసేయాలి. క్రాస్ చేసి ఇక్కడ నో ఎండార్స్డ్ అని రాయాలి. నో ఎండార్స్డ్ అని రాయాలి. ఓకే, ఇది లాస్ట్ పేజ్. ఇది లాస్ట్ పేజ్ని కూడా ఇలాగ రాయాలి. ఈ ప్రకారం నెక్స్ట్ టాపిక్ హౌ టు ఫిల్ బ్లాంక్ చెక్. టాపిక్ వచ్చి ప్రామిసరీ నోట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫిల్లింగ్ చెక్ ఎలా ఫిల్ చేయాలి. చెక్ ఫిల్ చేయాలంటే కనుక మీకు కావాల్సిన ముందు ఏంటంటే, మన దగ్గర చెక్ వచ్చింది, ఒక ఎంటీ చెక్. దీంట్లో ఖచ్చితంగా ఎక్యూజర్ సంతకం ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎంత అమౌంట్కి ఇచ్చాడో చూసుకోండి. ఏ డేట్ని ఇచ్చాడో చూసుకోండి. ఎవరి పేరు మీద ఇచ్చాడు, కంప్లైంట్ పేరు మీద ఇచ్చాడో లేదో చెక్ చేయండి. తర్వాత ఈ అమౌంట్ ఎంత ఓడ్స్లో చూడండి. ఇది అయిపోయిన తర్వాత అకౌంట్ నెంబర్ చెక్ చేయండి. 1, 2 డేటు, అమౌంటు, సంతకం, అదే మీకు ఎవరి పేరు మీద ఇచ్చాడు, ఓడ్స్లో ఉందా లేదా, అకౌంట్ నెంబర్. ఈ 6 విషయాలు గమనించాలి. చెక్ మనం ఫిల్ చేసేటప్పుడు కానీ, అవతల మనం కంప్లైంట్కి అవేర్నెస్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా మన దగ్గరికి వాళ్ళు ఫిల్ చేసిన పట్టుకొస్తే ఈ 6 విషయాల్ని కంపల్సరీగా గమనించిన తర్వాత మాత్రమే మనం ఫైలింగ్కి మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ నేను మీకు క్లాస్ చెప్తున్నాను కాబట్టి, కొన్ని నేను ఏదో కుట్టువేతలు ఒకే చెక్ని అనేక సార్లు వాడుతున్నాను కాబట్టి వైట్నర్లు పెట్టడం జరిగింది. అలా మీరు వైట్నర్లు పెట్టడం కానీ, దిద్దడం కానీ, మార్కింగ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మెటీరియల్ అల్టరేషన్ కేటగిరీలో టెక్నికల్ గ్రౌండ్స్ కింద కేసు పోతుంది. అంటే కంప్లైంట్ ఓడిపోతాడు. అలా మీరు ఆల్టరేషన్స్ ఏమి లేకుండా చూసుకోండి. ఒక్కోసారి కొన్ని చెక్కుల మీద సైడ్ ఇలా క్రాస్ వస్తుంది. అలాగా ఈ క్రాస్ ఎందుకు వస్తుంది అంటే కనుక అకౌంట్ పే అని అర్థం. అంటే ఈ చెక్ని ఆ అకౌంట్లోకి పే చేయమని అర్థం, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, మీకు దీన్ని బట్టి ఇంకా దీని మీద డీటెయిల్గా మనకు కావాలంటే నేను మన యొక్క ప్లేలిస్ట్లో జూనియర్ అడ్వకేట్ క్లాసెస్లో ఫుల్ వీడియో చేసాను దీనికి సంబంధించి. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి. చెక్కి సంబంధించిన ఏ టు జెడ్ ప్రతి విషయాన్ని నేను అక్కడ చెప్పాను. ఆ విషయం మీరు అక్కడ చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. బ్యాక్ సైడ్ సంతకం ఉందో లేదో చూడండి. ఇది కూడా మీరు పరిశీలించాలి. సో దీంతో మనకి ఏంటంటే ఎపిసోడ్ 1లో పార్ట్ 1లో ఓకేనా, ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే నోటీసులు పంపడం. సెక్షన్ నోటికి తెలుగులో పంపిస్తారు కొంతమంది ఇంగ్లీష్లో పంపిస్తారు. కానీ చెక్కి మాత్రం నాకు తెలిసిన మట్టికి ఇంగ్లీష్లోనే పంపడం ఎక్కువ చూశాను నేను. తెలుగు ఫార్మాట్ నా దగ్గర అవైలబిలిటీ లేదు. అందువల్లే చెక్కి సంబంధించి మాత్రం నేను ఇంగ్లీష్లోనే నోటీస్ ఎలా పంపాలో చెప్తాను. మిగతా రెండింటికి మాత్రం తెలుగు ఇంగ్లీషు 2 చెప్తాను. నెక్స్ట్ థర్డ్ టాపిక్ హౌ టు సెండ్ లీగల్ నోటీస్ అండ్ ప్రో నోట్ ఇన్ తెలుగు. ఇది చూడండి, మన నెక్స్ట్ ఎపిసోడ్ 1లో పార్ట్ 1లో థర్డ్ టాపిక్ హౌ టు సెండ్ లాయర్ లీగల్ నోటీస్ ఆన్ ప్రో నోట్ ఇన్ తెలుగు. తెలుగులో నోటీస్ ఎలా పంపించాలో ఇక ఫార్మేట్ చూపిస్తాను చూడండి. ఈ ప్రకారం ఉంది ఫార్మేట్. ఇది ఖాళీ ఫార్మేట్. ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని పూర్తి చేయడం ఎలాగా. సో దీన్ని పూర్తి చేయాలంటే కనుక చూడండి, ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రమ్ మన అడ్వకేట్ పేరు పివి రమేష్ బీకామ్ ఎల్ఎల్బి, ఎం లావణ్య బీకామ్ ఎంబీఏ ఎల్ఎల్బి, అడ్వకేట్స్ నర్సాపురం. ఓకే, మన ఎక్యూజ్డ్ యొక్క అడ్రస్ నంగేని భద్రాచలం, నంగేని చంద్రయ్య, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, ఇవి డీటెయిల్స్. తర్వాత పైకి రండి. కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే చూడండి, నా క్లయింటు నర్సాపురం డాష్ గ్రామ కాపురస్తులనగానే నర్సాపురం డాష్ గారి కుమారుడు కొండవీటి రాముడు గారి కుమారుడు కొండవీటి లక్ష్మణరావు. ఈ 2 చూసుకోండి. నర్సాపురం. మీ అవసరం నిమిత్తం అనగా కుటుంబ సంరక్షణ నిమిత్తం అప్పుగా పుచ్చుకున్న రొక్కం 1,25,000 రూపాయలు, 1,25,000 రూపాయలు అక్షరాల తేదీ రూపాయలు, 100K, 2 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీ. ఏ తారీఖుని తీసుకున్నారో ఇది 2/7/2024. అంటే చాలా ఈజీ పూర్తి చేయడం. ఓకేనా, ఎంత ఈజీ అంటే చూడండి, కొంచెం పైకి స్క్రాల్ చేయండి. ఇక్కడ
నెక్స్ట్ 7 రోజుల్లోపు మన సామాన్ చెప్పాలి. 1000 రూపాయలు ఖర్చులు అయిపోయింది. కింద మన అడ్వకేట్ సంతకం, నరసాపురం డేటు. ఇది అంటే మనకి మ్యాండేటరీ అని నేను అన్ను. అయితే కొంతమంది తెలుగులో పంపిస్తారు, కొంతమంది ఇంగ్లీష్లో పంపిస్తారు. మీకు అవగాహన నిమిత్తం నేను నోటీస్ తెలుగులో ఎలా పంపించాలో మీకు ఫార్మేట్ పెట్టాను. ఓకే, నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎలా పూర్తి చేయాలి, ఖాళీది దగ్గర పెట్టుకోండి, ఫిల్ది దగ్గర పెట్టుకోండి. ఖాళీది అని చూసి ఫిల్ చేయడం మీరు రెండు మూడు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు నోటీసు త్వరగా ఇవ్వడం మీకు అలవాటు అవుతుంది. మీకు ఎవరైనా ప్రామిసరీ నోట్ మీద నోటీస్ ఇవ్వమంటే చాలా ఈజీగా ఇవ్వగలుగుతారు. సో ఇది ప్రామిసరీ నోట్ మీద నోటీస్ ఇవ్వడం, రిజిస్టర్ నోట్. ఇప్పుడు దీని తర్వాత ఇంగ్లీష్లో ఇదే నోటీస్ని ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలి, హౌ టు సెండ్ లీగల్ నోటీస్ ఆన్ ప్రోనోట్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు 4 ప్రోనోట్ ఇంగ్లీష్లో ఎలా పంపాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఆల్రెడీ ఏంటంటే ఒక ఫార్మేట్ తయారు చేసి పెట్టాను. ఈ ఫార్మేట్లో ఇప్పుడు మనం ఓన్లీ ఫిల్ చేసుకోవడం. నేను ఈ ఫార్మేట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎలా పంపుకోవాలో పంపుకోండి. ఇది ఏంటంటే రిజిస్టర్డ్ లీగల్ లాయర్ నోటీస్ ఆన్ ప్రామిసరీ నోట్ ఇన్ తెలుగు ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి, అడ్వకేట్ దగ్గర నుంచి. మన అడ్వకేట్ పేరు ఏం పేరు, పివి రమేష్ అడ్వకేట్ పేరు. ఓకే, మన క్వాలిఫికేషన్ ఉందనుకోండి, కామా పెట్టిన ఎల్ఎల్బి. నెక్స్ట్ అడ్వకేట్ పేరు ఏం పేరు, ఎం లావణ్య. క్వాలిఫికేషన్ అని పెట్టుకుంటాం ఎల్ఎల్బి. ఒక అడ్వకేట్ అయితే అడ్వకేట్. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎస్ అడ్వకేట్స్. ఏ ఊరు, నరసాపురం. అంతే. ఇంకెక్కడ ఏమన్నా మనం ఫోన్ నెంబర్ వేసుకోనుకుంటే కనుక ఇక్కడ కామా ఇచ్చుకుని సెల్ నెంబర్ కూడా సమ్ ఎక్స్ ఏదో నెంబర్ వేసుకుంటాం. ఇది అయిపోయింది. 2 ఎవరికి పంపుతున్నాం మనం నోటీసు, అప్పు తీసుకునే వ్యక్తికి పంపిస్తున్నాం ప్రామిసరీ నోట్ మీద. అంటే నంగెన భద్రాచలం, NANGENA నంగెన భద్రాచలం. తండ్రి పేరు ఏం పేరు, తండ్రి పేరు చంద్రయ్య, CHANDRA చంద్రయ్య. ఏ ఊరు, పాలకొల్లు. ఇక్కడికి ఏమైంది, మనం అడ్వకేట్ అడ్రస్, ఇక్కడ పార్టీ అడ్రస్. ఆన్ బిహాఫ్ ఆఫ్, అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ బై నేమ్. ఇప్పుడు అప్పిచ్చిన వ్యక్తి ఎవరు, కొండవీటి లక్ష్మణరావు. కొండవీటి లక్ష్మణరావు. తండ్రి పేరు సన్ ఆఫ్ ఎవరు, లక్ష్మణరావు. తండ్రి పేరు రాముడు. ఏ ఊరు, నరసాపురం. అంతే, అయిపోయింది. నరసాపురం. జస్ట్ ఐ గాట్ ఇష్యూ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ లీగల్ నోటీస్. అయిపోయింది. యూ హ్యావ్ బారోడ్ అండ్ రూపీస్. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బారోడ్ అండ్ రూపీస్. ఇక్కడ నేను యూ హ్యావ్ బారోడ్ అండ్ రూపీస్ అనగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మీరు ఇదిగో, ఓకేనా, యూ హ్యావ్ బారోడ్ అండ్ రూపీస్ ఇక్కడ రాయాలి. ఓకే, ఇక్కడ బారోడ్ అండ్ రూపీస్ ఎంత తీసుకుంటే అమౌంట్, 1,10,000 రూపాయలు అమౌంట్. ఇన్ వర్డ్స్ 1 LAKHS 1 lakhs and 10,000 rupees ఓన్లీ. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంత అమౌంట్ తీసుకున్నాం ఫ్రమ్ మై క్లయింట్. మై క్లయింటే అనాలి ఇక్కడ, ఫ్రమ్ మై క్లయింట్. మన క్లయింట్ అంటే ఎవరు, కొండవీటి లక్ష్మణరావు మన క్లయింట్. ఓకేనా, మన క్లయింట్ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మన క్లయింట్ అనగానే కొండవీటి లక్ష్మణరావు. పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, కుటుంబ ఖర్చులు. అండ్ పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ సన్డరీ డెట్స్, చిల్లర బాకీ నిమిత్తం. ఎగ్జిక్యూటెడ్ ఏ ప్రామిసరీ నోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మై క్లయింట్ అండర్టేకింగ్ and demand agreed to repay the same interest 24% per annum yearly rest to my client. Order of my client despite repeated demands made. Okay, made by my client. You have postponed
the same said promissory note debt to my client and some protection or other. Hence, you are hereby finally demanded to pay the above said amount. ఓకే, ఇక్కడ స్పేస్ వచ్చింది, అన్నెసరీ స్పేస్ ఇది. నోట్ టు మై క్లయింట్ విత్ 1 week from the date of receipt of the registered advocate notice. Otherwise, my client will be offset debt and obtain proper receipts. Hence, this demands. అంతే, ఏమీ లేదు. నోటీస్ మీరు ఫైల్ చేయడం అనేది చాలా ఈజీ టాపిక్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ స్టేషన్ వేసుకోవాలి. ఏ ఊరైతే ఆ ఊరు, నరసాపురం అంటే అడ్వకేట్స్ది నరసాపురం కాబట్టి. డేట్ ఎప్పుడు పంపారు ఈ లీగల్ నోటీసు అంటే ఎప్పుడు పంపారు, 31 చెక్ ఇచ్చారు కదా, 31 చెక్ ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత మనం ఒక 1 week కనుక్కుందాం. మ్యాక్సిమం 7/5 7/6/2025 డేట్ వేసుకోండి. ఇక్కడ సంతకం పెట్టాలి. ఇక్కడ అడ్వకేట్ యొక్క సంతకం పెట్టాలి. ఇక్కడ అంటే ఎక్కడ, ఇదిగో చూసుకోండి, ఇక్కడ పెట్టాలి సంతకం. ఇప్పుడు ఇది 2 ప్రింట్అవుట్లు తీసుకుని, యాక్చువల్ 3 ప్రింట్అవుట్లు తీసుకోండి. ఒకటేమో మీరు క్లయింట్కి పంపిస్తారు, ఒకటేమో మీరు ఆఫీస్ ఫైల్లో పెట్టుకోవాలి. ఒకటే ఫైలింగ్ టైంలో నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, ఫైలింగ్ టైంలో ఏం చెప్పాను మీకు నేను, కేటగిరీ 4లో కేటగిరీ 5లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో కేటగిరీ వస్తుందని చెప్పాం. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కేటగిరీలో ప్రోనోట్ ఒరిజినల్, ప్రోనోట్ జిరాక్స్ అని చెప్పాం కదా, ఆ ప్రోనోట్ జిరాక్స్ దగ్గర ఈ సంతకం పెట్టిన కాపీ పెట్టాలి. మీరు ఇక్కడ కనుక సంతకం పెట్టకుండా మీరు ఈ లీగల్ నోటీస్ కనుక పంపినట్టయితే ఇది ఎట్టి పరిస్థితులు చెల్లదు ఈ కేసు. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా అడ్వకేట్ సంతకం అనేది కంపల్సరీగా ఉండాలి. సరే, ఈ అడ్వకేటు సంతకం ఎన్ని మామూలే, ఇవన్నీ మేము పెడతాము. ఇది నోటీస్ని ఎలా పంపాలంటే కనుక, నేను ఈ నోటీస్ ఎలా పంపాలంటానికి ఒక క్లాస్ నేను ప్రీవియస్లో క్లాస్ చెప్పున్నాను. నేను ఫుల్ క్లాస్ చెప్పాను. అసలు కవర్ ఎలా మడతట్టాలో కూడా చెప్పాను. స్టాంప్స్ ఎలా అతికించాలి, అక్నాలజ్మెంట్ ఎలా పెట్టాలి, ఇవన్నీ వివరాలు చెప్పాను. మీరు వీలైతే కనుక ఆ జూనియర్ అడ్వకేట్స్ కేటగిరీలో ఆ క్లాస్లో ఒక్కసారి పరిశీలించండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం అనుకున్న టాపిక్లను 4th టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, ఈ కేటగిరీ 1లో పార్ట్ 1లో ఎపిసోడ్ 1లో పార్ట్ 1లో మనకి 4th టాపిక్ కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టాపిక్, దీంట్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే 5th టాపిక్, హౌ టు సెండ్ లీగల్ నోటీస్ ఆన్ బౌన్స్ చెక్ ఇన్ ఇంగ్లీష్. సెండ్ రిజిస్టర్డ్ లీగల్ లాయర్ నోటీస్ ఆన్ చెక్ బౌన్స్ కేస్ ఇన్ ఇంగ్లీష్. నేను చెప్పాను కదా, తెలుగులో ఫార్మేట్ నా దగ్గర లేదు, నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ నా దగ్గరికి తెలుగులో ఫార్మేట్ వచ్చినట్టయితే కనుక నేను మీకు పెడతాను. ఇప్పుడు చూద్దాం మనం. ఫ్రమ్ అడ్రస్, ఎవరు ఫ్రమ్ అడ్రస్? మన అడ్వకేట్ పేరు. మన అడ్వకేట్ ఎవరు? పివి రమేష్. క్వాలిఫికేషన్ పక్కన LLB. ఓకే, మన నెక్స్ట్ అడ్వకేట్ సెకండ్, దీంట్లో 2 అడ్వకేట్లు ఉన్నారు, లావణ్య, LLB క్వాలిఫికేషన్. ఒక అడ్వకేట్ అయితే కనుక అడ్వకేట్ అని రాయాలి, 2 కాబట్టి S అని పెట్టాలి. అడ్వకేట్స్ ఏ ఊరు? నరసాపురం అని పెట్టుకోవాలి. అయిపోయింది. ఫ్రమ్ కాలం అయిపోయింది. 2 కాలం. 2లో ఎవరు? ఎక్యూజ్డ్ యొక్క అడ్రస్ నంగెన భద్రాచలం. ఇతని తండ్రి పేరు ఏం పేరు అంటే చంద్రయ్య. ఏ ఊరు? పాలకొల్లు. అయిపోయింది. అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై క్లయింట్ బై నేమ్. మన క్లయింట్ పేరు ఏం పేరు? ఇప్పుడు ఇక్కడ రాసుకోవాలి. మన క్లయింట్ పేరు కొండవీటి లక్ష్మణరావు. ఓకే, తండ్రి పేరు ఏం పేరు? రాముడు. ఏ ఊరు? నరసాపురం. ఇక్కడితో అయిపోయింది. ఆన్ ఏ డేట్ని అమౌంట్ తీసుకున్నాడు? 2/7/2024. ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సన్రీ డెట్స్. ఇక్కడ చూడండి, 2/7 ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సన్రీ డెట్స్. ఓకే,
యూ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్. ఇక్కడ చూడండి, యూ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్. ఎంత తీసుకున్నాడు అమౌంట్? ఫస్ట్ ఇక్కడ అంతా ప్రోనోట్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ అంతా కూడా 1,10,000 తీసుకున్నాడు. దీన్ని వర్డ్స్లో రాయండి. వర్డ్స్లో రాయండి. ఓకే, ఏ డిమాండ్ ఏ ప్రామిసరీ నోట్ ఎక్కడ రాశారు? ఈ ప్రామిసరీ నోటు నర్సాపురంలో రాయడం జరిగింది. నర్సాపురం అంటే క్లయింట్ ఇంటికి వెళ్ళి తీసుకున్నాడు ఇన్ ఫేవర్ ఆఫ్. అంతే. ఈ మొదటి పేరా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఓన్లీ ప్రామిసరీ నోటు వివరాలు అంతే. ప్రామిసరీ నోటు వివరాలు ఏంటి? ప్రామిసరీ నోటు డేట్, ఇప్పుడు ప్రామిసరీ నోటు ఉండింది, ఎంత అమౌంట్ తీసుకున్నాడు, అంతే. ఇంకేం రాయదు. ఎక్కడ తీసుకున్నాడు? నర్సాపురం. ఓకేనా, అయిపోయింది. సబ్సిక్వెంట్లీ సెకండ్ పేరాకి రండి. సెకండ్ పేరా, ఇట్ డిమాండెడ్, మై క్లయింట్ డిమాండెడ్ అంటే మన క్లయింట్ డిమాండ్ చేస్తే రీపేమెంట్ ఆఫ్ సెట్ ప్రామిసరీ నోట్. ఓకే, ఆన్ రిపీటెడ్ డిమాండ్స్, ఎన్నో డిమాండ్స్ చేస్తే మన క్లయింట్కి 31/5/2025 ఓ చెక్ ఇష్యూ చేశాడు. యూ ఇష్యూడ్ ఏ చెక్ నెంబర్ మీకు ముందే చెప్పాను కదా, చెక్ నెంబర్ మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి ముందే. 69/51/48 చెక్ నెంబర్. ఫర్ ద అమౌంట్ ఆఫ్ రూపీస్, చెక్ కూడా ఎంతకి ఇచ్చాడు? 1,10,000కి ఇచ్చాడు. సరే, ఇదేంటండి అక్కడ 1,10,000 ప్రామిసరీ నోట్ మీద చెక్ 1,10,000 అంటే అది చెప్తాను మీకు నేను. ఒక్క నిమిషం అయితే మీకు అది చెప్పేస్తాను, ఆ డౌట్ క్లియర్ చేస్తాను. 1,LAKHS 1 lakh అండ్ 1,10,000 రూపీస్ డ్రాన్ ఆన్ డాష్ బ్యాంక్. ఏ బ్యాంక్ చెక్ ఇచ్చాడు? ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. ఏ బ్రాంచ్? పాలకొల్లు బ్రాంచ్. యాజ్ ఇది పాయింట్ అనమాట, పార్ట్ పేమెంట్. యాజ్ ఏ పార్ట్ పేమెంట్ కింద మాత్రమే ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే మనకి ఈ 1,10,000 ప్లస్ 1,10,000 ప్లస్ వడ్డీ 26,000 ఎంత మనం అప్రాక్సిమేట్లీ అయింది అనుకున్నాం కదా, అది. అయితే ఇక్కడ చిన్న మార్పు ఫ్రెండ్స్, ఏం లేదు. మనం ఇందాక మాట్లాడుకున్న చార్ట్ ప్రకారం 1,25,000 అమౌంట్, 1,25,000 1,25,000 నెంబర్స్ అయినా మీరు అంతా పట్టించుకోవద్దు. నేను ఏదైనా మామూలుగా టైపింగ్ మిస్టేక్లు నేను కొడుతూ ఉంటాను, మీరు నెంబర్ అయ్యేం ఎగ్జాక్ట్గా పట్టించుకోవద్దు. 1,25,000 1,25,000కి 1,25,000 తీసుకున్నాడు. చెక్ మాత్రం 1,10,000కి ఇచ్చాడు. ఓకే, 1,10,000 రూపీస్కి చెక్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అసలు రూల్గా అయితే 1,25,000కి నిన్న ఫస్ట్ మీకు చార్ట్ చెప్పాను కదా, ఆ చార్ట్ ప్రకారం అయితే 1,25,000కి 27,500 వడ్డీ అయింది, 1,52,500 అయింది. అయితే దీంట్లో 1,52,000లో 1,10,000కి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పార్ట్ పేమెంట్ ఇచ్చాడు. ఈ పాయింట్ మనం మీరు పెట్టాలి. ఇక్కడ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనుకో, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఫుల్ చెక్ ఇచ్చేస్తే కనుక, అంటే ఫుల్ అమౌంట్ చెక్ ఇచ్చేస్తే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని రాసేయాలి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కాదు, పార్ట్ పేమెంట్ అని రాయాలి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, యాజ్ పార్ట్ పేమెంట్ అతను పాల్గొల్లు పేస్ టు సెట్ ప్రామిసరీ నోట్ డెట్ అట్ మై క్లయింట్ అట్, మన క్లయింట్ ఎక్కడ? నర్సాపురం. దెన్ మై క్లయింట్ దట్ చెక్ రియలైజేషన్ ఇన్ హిజ్ అకౌంట్ డాష్ బ్యాంక్. ఇతని బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్. ఏ ఊరు? పాలకొల్లు, నర్సాపురం. వేసిన తర్వాత
ఆ నరసాపురం ఎస్బీఐ బ్యాంక్ వాడు, ఓకే, నరసాపురం బ్రాంచ్ వాడు రిటర్న్ ద చెక్ అన్పెయిడ్ అను ఇప్పుడు మీరు 31 మీకేం 31 చెక్ వచ్చింది, 31 మీరు ప్రజెంట్ చేశారు. ఆ నెక్స్ట్ డే అంటే 1/6/2025 ఇది బౌన్స్ అయింది. రిటర్న్ ద మెమో అండ్ మెమరాండం ఇట్ ఈజ్ మెన్షన్ ద చెక్ బేరింగ్ నెంబర్. చెక్ నెంబర్ వేసుకోండి, మళ్ళీ ఇక్కడ చెక్ నెంబర్ ఇవ్వాలి 695148. ఓకే, ఫండ్స్ ఇన్సఫిషియెంట్ వచ్చింది. రీజన్ ఏంటండి, అమౌంట్ లేదని వచ్చింది. ఓకేనా, అది ఇంకా ఈ మిగతాది ప్రేయర్ అంతా ఒకటే. ఈ ప్రేయర్లో ఫైనల్ ప్రేయర్ ఒకటి ఉంది. ఈ ఫైనల్ ప్రేయర్ కూడా ఒకసారి చూసుకోండి. మై క్లయింట్ హియర్ బై డిమాండ్స్ యూటీపీ అమౌంట్ డ్యూ రూపీస్. ఎంతకి డిమాండ్ చేస్తున్నావు, చెక్ అమౌంట్ డిమాండ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఎంటైర్ అమౌంట్ డిమాండ్ చేయకూడదు. చెక్ అమౌంట్ 1,10,000 కాబట్టి 1,10,000 అని చెప్పి దానికోసం మనం డిమాండ్ చేయాలి. 10,000 రూపీస్ ఓన్లీ. చెక్ నెంబర్ ఏంటి, మళ్ళీ చెక్ నెంబర్ కూడా మళ్ళీ మెన్షన్ చేసుకోవాలి మనం. 15 days టైం ఇవ్వాలి మనం. అయితే ఇందా మనం ప్రో నోట్లో 7 days అన్నాం కదా, ఇక్కడ 15 days అని అంటే కనుక దీనికి ఒక చార్ట్ ఉంది. నేను తర్వాత ఒక క్యాలిక్యులేషన్ ఉంది కూడా, చార్టర్ క్యాలిక్యులేషన్ నేను మీకు చెప్తాను. మీకు నేను 15 days ఏంటి అసలు, 15 days 30 days 45 days అంటే మనం మినిమం చెక్ నోటీస్ రిటర్న్ మన లీగల్ నోటీస్ పంపిన తర్వాత అతనికి అందిన దగ్గర నుంచి, అంటే ఈరోజు మనం 31 పంపామనుకోండి, అదే 31 ప్రజెంట్ చేస్తాం, 1వ తారీఖు బౌన్స్ అయింది, మనం 2వ తారీఖు పంపామనుకోండి, అతను 3వ తారీఖున అందింది అనుకోండి, ఆ 3వ తారీఖు నుంచి 15 రోజులు లెక్కేసుకోవాలి మనం. ఇది మీకు చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. సో మనకు క్లియర్గా ఏంటంటే ఇఫ్ యూ ఫెయిల్డ్ చెక్ కంప్లైంట్ లార్జ్ నమ్ సెక్షన్ 138 అట్రాక్ట్ అయిందని చెప్తున్నాం. ఇక్కడ మనకి స్టేషన్ అనగానే ఇక్కడ మనం ఏంటి, నరసాపురం. డేటు ఎప్పుడు పంపించాం నోటీస్ మనం, ఫర్ ఎగ్జాంపుల్ 7వ తారీఖు పంపించాం అనుకోండి, 7/6/2025. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీరు ఇక్కడ అడ్వకేట్ అనే కాలం ఉంది కదా, ఇక్కడ ఈ అడ్వకేట్ అనే కాలం ఉంది కదా, ఈ అడ్వకేట్ అనే కాలంలో ఖచ్చితంగా సంతకం చెయ్యాలి. ఈ అడ్వకేట్ అనే కాలంలో కంపల్సరీగా అడ్వకేట్ అనే కాలంలో సంతకం చేయాలి. ఇక్కడ కనుక మీరు సంతకం చేయకపోతే ఈ నోటీస్ ఈ పంపిన నోటీస్ అనేది చెల్లదు. ఈ పంపిన నోటీస్ అనేది చెల్లదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మీరు సంతకం చెయ్యాలి. ఇది మీరు ఎన్ని కాపీలు తీసుకోవాలంటే కనుక ఈ నోటీస్ 3 కాపీస్ తీసుకోవాలి. ఒకటే మీరు ఎక్యూజిటీ పంపించాలి, ఒకటి మీ ఆఫీస్ కాపీ పెట్టుకోవాలి, 2 కోర్టు కోసం ఒక కాపీ ఉంచాలి, సంతకం పెట్టిన కాపీనే ఉంచాలి. ఓకేనా. ఫైనల్గా మనకి ఎన్ఐ యాక్ట్లో నోటీస్ ఎలా పంపాలి ఇదంతా, ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒక శాంపిల్, మీరు దీన్ని మాడిఫై చేసుకోండి. అయితే ఎగ్జాక్ట్గా ఈ అమౌంట్లు డేట్లు ఎన్ని కాలమ్స్ అని జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి మీరు. అంతేగాని నేను ఏదో టైప్ చేశాను కదా అని చెప్పేసి నాది చూసి యాస్టేజ్గా మీరు కొట్టేయకూడదు. మీ యొక్క క్లయింట్కి మీరు నోటీస్ ఎలా పంపాలో మీరు చూసుకోండి. చూసుకుని ఆ ప్రకారం మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను కింద నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఈమెయిల్ ఐడిలో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దయచేసి. డోంట్ కాల్ బ్యాక్ చెప్తున్నాను ముందే నేను. ఓకేనా. ఎవరో కూడా నా నెంబర్కి కాల్ చేయడానికి నా నెంబర్ ఇవ్వమని ఎవరు అడగొద్దు. ఏదైనా మెయిల్లో అడగండి, నేను మెయిల్లో చెప్తాను, లేదా డిస్క్రిప్షన్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీ డౌట్ క్లారిఫై చేస్తాను. సో మన ఈమెయిల్ ఐడి రాసుకోండి. ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇది మన ఈమెయిల్ ఐడి. ఓకేనా, ఇది మన ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడిని జాగ్రత్తగా మీరు సేవ్ చేసుకుని ఈ మన మెయిల్ ఐడికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పంపించండి, నేను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎపిసోడ్ 1లో పార్ట్ 1లో చెక్ ఎలా ఫిల్ చేయాలి, ప్రోనోట్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే ప్రోనోట్ మీద నోటీసు తెలుగులో ఎలా పంపాలి, ప్రోనోట్ మీద నోటీస్ ఇంగ్లీష్లో ఎలా పంపాలి, అలాగే ప్రోనోట్ మీద చెక్ మీద ఇంగ్లీష్లో నోటీస్ ఎలా పంపాలి, ఈ 5 టాపిక్లు నేను ఒకే వీడియోలో చెప్పాను. వీటికి మన దగ్గర సపరేట్గా కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే చెక్ ఫిల్ చేయడానికి మన దగ్గర సపరేట్ వీడియో ఉంది, ప్రోనోట్ ఫిల్ చేయడానికి సపరేట్ వీడియో ఉంది, నోటీస్ పంపడానికి సపరేట్ వీడియో ఉంది మన దగ్గర. మీరు ఆ వీడియోస్ అన్ని కావాలంటే మనకి ప్లేలిస్ట్లో ఓకేనా
జూనియర్ అడ్వకేట్స్ ట్రైనింగ్ క్లాసెస్ అని ఉంటుంది, జూనియర్ అడ్వకేట్స్ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో సపరేట్ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడ కూడా వెళ్ళి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో కానీ లేకపోతే మెయిల్కి కానీ నాకు పెట్టండి. బూతులు అయితే మెయిల్ పెట్టండి, దయచేసి కామెంట్లో పెట్టద్దు. ఎందుకంటే నేను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసిన మట్టుకి. మీరు నన్ను తిట్టాలనుకుంటే ఎన్ని తిట్లైనా సరే సరదాగా నాకు మెయిల్ పెట్టండి, కామెంట్లో మాత్రం మంచిగా పెట్టండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టాలంటే మీ నుంచి నాకు మరింత బూస్ట్ కావాలి. ఒక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అయితే చాలామంది క్లాసెస్ చెప్పేటప్పుడు ఏదో సోచ్ చెప్తున్నారు. ఏంటంటే ఏదో పీడిఎఫ్లు పెట్టేసి అవి డౌన్లోడ్ చేసుకోమన్నారు. పీడిఎఫ్లు పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమవుతుంది, 100 పేజీలు 200 పేజీలు మీరు చదవలేరు. దయచేసి ప్రాక్టికల్గా నేర్చుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ఇలాగే చెప్తాను, ప్రాక్టికల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా. దీని తర్వాత ఎంసీ, డీబీసీ, ప్రైవేట్ కేసు, అదేంటండి అసలు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీసు, ఇవన్నీ కూడా 1 by 1 చాలా క్లాసెస్